వాళ్ళందరూ వచ్చి 3,000, 6,000, 10,000 తీసుకుంటారు. అప్పుడే రాకపోతే ఇంకా మేము అంటాం ఫేక్ కంట్రీ కదా అన్న, ఏమో తెలియకన్నా నీ మాట నేను బంద్ చేస్తుంటే కదా ఆ రోజు. దోస్తులు ఎప్పుడు నీ మంచి కోరుకోరు మిత్రమా, గుర్తుపెట్టుకో. దోస్తులు ఎప్పుడు నీ మంచి కోరుకోరు, ఆలోచించరు. అందరూ కోరుకోరు నేను చెప్పను, ఉండొచ్చు మేబీ, బట్ దోస్తుల మాట నువ్వు ఆగిపోయినవా నీ జీవితం సంకల్ లాగిపో. నీకు ఒక రిజెక్షన్ ఉంది కదా, దాంతో ఆలోచించు. వెస్టేజ్ ఫేక్ అనగానే ఎట్లా ఫేక్ అయింది? కావల్లో స్టోర్ లేదా, ఉందా లేదా? ప్రొడక్ట్ కొన్నావు, బాగా లేకపోతే రిటర్న్ చేయమని కూడా రాస్తారు కదా. ప్రొడక్ట్ కొన్నావు, వాడినావు, నీకు నచ్చలేదు, రిటర్న్ చేసినావు, చెల్లు కథం. లేదు బాగుంది, వాడుకొని సైలెంట్గా ఉన్నావు, నష్టం వచ్చే ఛాన్సే లేదు కదా. ఓ 10 మందికి చెప్పినావు, ఎవరు రాలే, నీకేం నష్టం వచ్చింది? మళ్ళీ ఇంకో మాట కూడా చెప్తున్నా, కీడెన్స్ మేలెన్స్ అవునగా పెద్దలు. ఇప్పటికిప్పుడు కంపెనీ ఎత్తేసినా కూడా నీకు వచ్చే నష్టం ఉందా? నాకు వచ్చే నష్టం ఉందా? 1,21,00,000 తీసుకున్నా ఇప్పుడు దాకా వెస్టేజ్ లో. అది రావడం ఆగిపోతుంది కానీ లాస్ ఎక్కడ నాకు? ఏం పెట్టుబడి పెట్టినా, ఏం బీట్లో లాస్ వస్తుంది నాకు? నా ఆలోచన పెట్టుబడి పెట్టి కష్టం చేసిన అంతే తప్ప లాస్ వచ్చేది ఎక్కడ? ఇక్కడ కంపెనీ ఎత్తేసిన లాస్ అప్పుడు ఉన్నప్పుడు లాస్ ఎక్కడ వస్తుంది? పోయి ఇంకో మాట కూడా చెప్తున్నా, సబ్బు తయారు చేసింది ఎవరు? వెస్టీజ్లో సబ్బు తయారు చేసింది ఎవరు? రా మెటీరియల్ ఎవరిది? పెట్టుబడి పెట్టింది ఎవరు? ప్యాకింగ్ ఎవరిది? మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరిది? అలా పనిచేస్తారు, జీతాలు ఇచ్చేది ఎవరు? కరెంట్ బిల్ పెట్టేది ఎవరు? R&D డిపార్ట్మెంట్ ఉంది మనకి, సైంటిస్ట్ డిపార్ట్మెంట్, వాళ్ళకి జీతాలు ఇచ్చేది ఎవరు? ట్రాన్స్పోర్ట్ ఎవరిది? కావాలి మురళీ సార్ స్టోర్లకు వచ్చినాక ఖర్చు పెట్టింది ఎవరు? ఒక్క సభ్య తయారు చేస్తారా, కొన్ని వందలు తయారు చేస్తారా? 100 కోట్లు పెట్టి తయారు చేస్తారు అన్ని ప్రొడక్ట్లు కలిపి. ఇన్ని 100 కోట్లు పెట్టినాడు కంపెనీ ఎత్తేస్తే లాస్ ఎవరికి? మరి ధమాక్ లేనట్టు ఫేక్ అంటే ఏమైనా కట్టంగా మస్తుగా చూసిన ఎట్లాంటి ఏం బీక్ నువ్వు మస్తుగా చూసిన ఒక్కటే చూడాలి అని చూడద్దు. కేసీఆర్ సార్ కూడా మనం ఓడిపోయినాక చెప్తున్నాడు, నేను రాజకీయం 0.2% నేర్చుకున్నా, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని. కేసీఆర్ దేని గురించి? మరి నీకు నాకు మస్తు నుంచి ఏ మేరకు పెట్టినామని అడుగుతున్నాడు. నేను ఏ డైలాగులు చెప్పి 10 సంవత్సరాల జీవితం సంఘం ఆకించుకున్నా, ఆ బాధతో చెప్తున్నాను. వాళ్ళు తిట్టాను కూడా అవకాశం తెలుసుకున్న. ఇప్పుడు నేను చెప్పండి, వెస్టీజ్లో మోసపోయే ఛాన్స్ ఏమైనా ఉందా? కష్టపడితే డబ్బు వచ్చే ఛాన్స్ ఉందా లేదా? ఇంకో విషయం చెప్తున్నా, నువ్వు ఎంత మందికి మంచి చేస్తే అంత డబ్బు వస్తుంది. ఒక డాక్టర్ రోజు ఏం కోరుకుంటాడు? రోగాలు ఎక్కువ రావాలి, పేషెంట్ ఎక్కువ రావాలి. రాయలు ఏం కోరుకుంటాడు? పెళ్ళ మొగడు ఇద్దరు గుర్తుకొని నా దగ్గర మంచిగా చెడాలి. నేను రాయాలైనా అదే కోరుకోవాలి, తప్ప డ్యూటీ ధర్మం అది. ఎస్ ఆర్ నో? ఒక డైరెక్టర్, సెల్లర్ అండ్ వెస్టీజ్ ఏం కోరుకుంటాడు? వీళ్ళందరికీ ఆరోగ్యం బాగుండాలి, నా ఆయిల్ వీళ్ళందరికీ నచ్చాలి, ఈ మేడం పైసలు రావాలి, ఈ మేడం డబ్బులు రావాలి, వీళ్ళందరికీ కారు రావాలి. ఎందుకంటే వాళ్ళకి వచ్చే నాకు వస్తుంది. Yes or no? Direct selling is not the business of selling a soap. It is the business of giving you hope. ఖతర్నాక్ బిజినెస్ అనేది ఎంత చిల్లు ఉందో తెలుసు, నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తావు తెలుసా? నేను ఫార్మల్ చేసినప్పుడు నేను చెప్పే టాబ్లెట్ పని చేసుకోలేదు, నాకు తెలియదు, డాక్టర్ తెలియదు. నేను వాడేది, డాక్టర్ వాడేది. వాడేది ఎవరు? నా మనసు ఏమనిపించిందంటే, ఇదే టాబ్లెట్ మా అమ్మకి రాస్తే నేను కొనుక్కోని అనిపించాను. అయినా డాక్టర్ చెప్పాలి, ఎందుకు? జీతం కోసం. ఇప్పుడు ఇక్కడ మా ఇంట్లో మా అమ్మ, నాన్న, నా భార్య, పిల్లలతో వాడిపించిన నూనె ఇగో వీళ్ళకి వాడిపిస్తున్నా, వీళ్ళకి చెప్తున్నా. సాటిస్ఫాక్షన్ ఉందా లేదా? మంచి చేస్తున్నావా చెడా? ఎంత మందికి మంచి చేస్తే అంత డబ్బు వస్తుందంటే ఎంత ఖతర్నాక్ ఉంటుంది బాడీ. ఎస్ ఆర్ నో? కళలో కూడా ఎయిర్పోర్ట్ కూడా చూడనటువంటి నా భార్యని మొన్న 4 రోజులు దుబాయ్ తీసుకుపోయాను. బంగారం చూపెట్టి వచ్చిన, కొనకరాలి చూపెట్టాను. ఎందుకంటే మొన్ననే కొని ఇచ్చిన, అందుకే వద్దురా అని చెప్పాను. నెక్స్ట్ టైం బంగారం కూడా తీసుకొస్తా. పుసుకున్న వైపు దుబాయ్ ఎట్లుంటుందని చూపెడదాం అని చెప్పి వాచ్ ఖరీదు అడిగిరాపు అని చెప్పిన. మా మిస్సెస్ వచ్చి చెప్పింది 12 అని. వాడు 1200 అంట, ఇది వచ్చి 1200 అని చెప్తున్నారు. మళ్ళీ పోయి అడిగినప్పుడు అన్న 12 lakhs ఓన్లీ వాచ్. దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఛాయ్ తాగితే 1600. మీకు అంత కొంతమంది తెలుసుకుంటే దుబాయ్ గురించి. ఆ లైఫ్ కనీసం ఊహించరు కూడా ఊహించరు. జస్ట్ మేము చూసి రావడానికి పెట్టి పుట్టుకున్నాం అనిపించింది. అది వెస్టేజ్ ద్వారా 5 రోజులు పెట్టు, 4 nights 5 days. అది వెస్టేజ్ పవర్. నా భార్య ఒక్క బ్లౌజ్ పీస్ కూడా అడగలేను 10 సంవత్సరాలు కాపాడు. ఎందుకు అడగలేదు? ఉంటే కదా. మొన్న మ్యారేజ్ చేయకో రింగ్ తీసుకుపోయి పెట్టా, 40,000 రూపాయలు. ఇట్లా మిరపకాయలు ఉన్నట్టు కొనుక్కపోయి తీసుకొని పెడితే అది అక్కడిక్కడ చూసి ఇది ఒరిజినల్ ఆల్రెడీ. అది అంతకుముందు అరేక్ పాలు బతికే కదా.
నేను చాలాసార్లు చెప్పేది, మ్యారేజ్ వచ్చినప్పుడల్లా పేపర్ నిండా కొటేషన్ రాసేది. బంగారం ఇందా చెప్తేగా, నేను ఏడుస్తున్నాను, నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తూనే తెలియదు కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా, ఇట్లాంటి కొటేషన్ రాసి మొక్కలను నిలబడి ₹2 గులాబీ పువ్వు చేతిలో పెట్టి ఐ లవ్ యూ అంటే ఫ్లాట్, పైసలు ఖర్చు లేవు, ఇట్లా అనేది బావా. ఇది పేదరికం అని దానికి తెలియదు అప్పుడు, కవరింగ్. ఇప్పుడు చేయవచ్చలేదు తల్లి. నేను నా భార్య మెడలో బంగారం ఉంటే పుస్తకాడు ఒక్కటే మిగిలించాను, అంటే ఐ మీన్ తాలిబొట్టు ఒకటే ఉన్నది, మిగతా మొత్తం బ్యాంకులో పెట్టినాం. తాకట్టు ఈజీగా చెప్తాను, దోస్తులు చాలా మంది. మా నాన్న నా బాధ భరించలేక 7 గుంటల పొలం, చాలా కష్టపడి కొన్నటువంటి 7 గుంటల పొలం అమ్మి మా పిల్లలు చిన్న స్కూల్లో చదువుకునేది. ఇప్పుడు అన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే ప్రెస్టీజ్. భార్య బంగారం తీసుకొచ్చిన, కొత్త తెప్పించిన, నా పాపకు బంగారం కొనిచ్చిన, 5 లక్షల రూపాయలు ఫీజు కట్టి అక్షర ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేసిన, 7 గుంటల పొలానికి డబుల్ గా 2 ఎకరాల పొలం తీసుకున్నా. ఎడ తీసుకున్నా తెలుసా? మా నాయనకి ఏమో ధైర్యం వేయాలి, మా మామకు కూడా ధైర్యం వేయాలి. ఎందుకంటే నేను తెలంగాణ మేనేజర్లో నాకు పిల్లలు ఇచ్చిన మా మామ పూజమయ్య చెప్పినాడు, నీ అల్లుడు సభలు అమ్ముకుంటున్నాను. మా మామకు ధైర్యం వేయాలంటే పేరు చేతు మాటతో చెప్తే నడవదు. అందుకే ఇది రోడ్డు, ఈ పక్కన మా మామ పొలం, ఈ పక్కన నా పొలం. ఆయనే కొన్నా, చచ్చిపోయినాక అది కవులకు మా మామనే చేయాలి. ధైర్యం ఇచ్చినట్ట లేదా? నేను చెప్తుంటే మీకు నవ్వు వస్తుంది, కానీ నేను సంవత్సరం పాటు కళ్ళమ్మ నీళ్ళు తప్ప నా జీవితం ఏ రోజు నవ్వులేదు. అర్థమైందా? నరకం చూశాను నేను, చనిపోతేనే బాగుండు అని చాలాసార్లు అనిపించింది, నా అప్పులో భరించలే. అలాంటి వ్యక్తిని ఈ బిజినెస్ లో తీసుకొచ్చినటువంటి సీన్ సార్కి కాళ్ళు పాలతోటి గడి నెత్తులు పోసుకున్నా తక్కువే, అంత జీవితం మార్చిండాలి. వెస్టీజ్ లో నీ తల్లిదండ్రులు, నీ భార్య పిల్లలు, నీ బలగం బంధుగణం, నీ చుట్టరికం ఎవరు నిన్ను బిలీవ్ చేయడు. నేను నిలబెట్టేది, నేను నడిపించేది, నువ్వు గెలవాలని కోరుకునే ఒకే ఒక వ్యక్తి నీ అప్లై అని చేయి గట్టి పట్టుకో. 1 సంవత్సరం అప్లై చేయి పట్టుకుంటే నువ్వు చచ్చిపోయినాక ఎవరిని కాలు పట్టుకోవాల్సిన అవసరం. 6,60,000 వస్తాయని చెప్పి ఆయన నాకు తెలవదు, వాడు నన్ను తిట్టి తీసుకుపోయి ఓచుడికే మీటింగ్ రమ్మంటే వస్తాను అక్కడ చేస్తాను అవే ఇక్కడే చెప్పిండు. అనుకోని అట్లా పోయినా నేను బయట ఇలా పెడతాను, బిర్యానీ తినిపిస్తే వస్తా అంటే కళ్ళు తాపేయాలన్నమాట. ఇది మన బల్పం. ఇప్పుడు నాకు ఒక అర్ధగంట టైం ఇస్తే సార్ అనుకో, ఛాయ్ తాగాలని టైం లేదు, ఆడో దిక్కుపోతూ నేను దిక్కు. ఒకటేసారి ఉట్టినాం వచ్చా, ఇంకోసారి మనిషి లెక్క ఉట్టినో లేదు కూడా తెలియదు. పుట్టి చచ్చిపోయే లోపల నీ ఫోటో కాదు దండేయాల్సి, విగ్రహానికి దండేయాలి. విగ్రహాలు కట్టాలంటే చనిపోయిన తర్వాత మోస్తారు కదా గింతలామై పాడండి లేడు, ఇంత మరకుండు మనం ఎలా మోస్తాం రైని వైకుంఠ వాహనం లేది అనొద్దు. 100 కాడికి పోయిందాక 100 చేతులు పోటీ పడతాను. నేను మోస్తాను అని ఎంటపడాలి. మన మనిషి చచ్చిపోయిందంటే మినిమం అర్ధగంట సేపు మాట్లాడుకోవాలి గురించి. చచ్చిపోయిందా తీస్తారా, ఎలా ఎప్పుడు పెడతారు? సామాన్య ఫోటో పెడతారు, ఆర్ఐపి కథ. మా నాయన నన్ను పైసలు అడిగిపోయాడు, నేను తీసి పైసలు జైలు పెడితే మళ్ళీ నా జైలు పెట్టి ఇంట్లో ఏడ్చుకుంటూ పోయింది మా నాయన. నువ్వు ఇంకా కష్టాలకి వెళ్ళి బయట పడిన బిడ్డ, నాకు డబ్బులు వద్దురా, నువ్వు నన్ను బాగా చూసుకోపోయినా పర్లేదు కానీ నీ భార్య పిల్లలు బాగా చూసుకోవాలంటే అప్పులకి వెళ్ళి బయట పడాలంటే మా నాయన ఇప్పటికీ నా అప్పుల గురించి ఆలోచిస్తున్నాడు. నేను ఎప్పుడు మా నాయన బాగా చూసుకునేది. హైదరాబాద్ పోయి ఇట్స్ బిర్యానీ టైం, సెల్ఫీ టైం, ఇది పుష్ప టైం. కరెక్టే కానీ నాయన ఏడి బిర్యానీ తింటప్పుడు పక్కన నాయన ఏడి అంటారు అమ్మేది. నువ్వు బిర్యానీ తిన్నావు కరెక్టే, నీ పిల్లలు నీ పిల్లలు నీ అమ్మేది. మీరు ఎప్పుడు అనుకోరు అట్లా? నేను అనుకున్నా ఆ ఫోటో చూసినప్పుడు. ఫ్యామిలీ అంటే ఏంది? అమ్మ నాన్న భార్య పిల్లలు. ఎస్ఆర్లో అవునా? నువ్వు ఇష్టం నువ్వు పోయి తనలు అంటే ఆ ఫ్యామిలీ అది. నేను బతుకుడే కష్టమైంది, మా నాన్న బతుకుండగా ఒక్క 10 సంవత్సరాలు నా చేతితో అన్నం పెట్టాలని కలగన్నది. ఆ కళనే ఎంఎస్ఆర్ రూపంలో ధైర్యం ఇచ్చి ఈ బిజినెస్ నిలబెడితే 13,000 వచ్చినప్పుడు 50,000 ఉద్యోగాన్ని వదిలేయడానికి నాకు ఇచ్చిన ధైర్యం ఎంఎస్ఆర్. రైతు సార్ నీకు మాట్లాడే శక్తి ఇచ్చిన భగవంతుడు, ఆ మాటలు అక్కడ పనిచేయి, వీడికి రా అంటే 13,000 వచ్చినప్పుడు జాబ్ వదిలేస్తే 13, 26, 29, 43, 47, 66, 28,000, 90,000, 97,000, 1,04,000, 1,32,000, 1,55,000, 1,66,000, 2,15, 2,25, 2,75, 3,31, 3,65, 4,20, 4,52, 5,26, 6,29, 6,43, 6,56, 5,75,000, 4,95,000. నిన్న వచ్చిన చెక్కు 6,60,000 రూపాయలు. టోటల్గా వెస్టిజ్ తీసుకున్నాను.
తీసుకున్న ఇన్కమ్ 1,21,43,000 నెల ఇప్పుడు నేను వెస్టేజ్ ఫుల్ టైం చేయబట్టి. చాలా మంది అడుగుతారు, సార్ ఇంత తొందరగా ఇంత డబ్బు తీసుకోవడానికి కారణం ఏంటి చెప్పనా? రెండే కారణాలు. ఏంటో చెప్పనా? బేకారిగాల్లో సోమ తీసి పెట్టాలి, నెంబర్ 1. నెంబర్ 2, పోరాటానికి దగ్గర ఎమ్మండి నడవాలి. వారు ఎమ్మండి నడవడం అంత ఈజీ కాదు. బేకారిగాల్లో సోమ తీసి పెట్టడం కూడా అంత ఈజీ. సోపతి అంటే ఫ్రెండ్షిప్. బేకారిగాళ్ళకి ఎవరు సార్? నీ ఎమ్మడు ఉంటారు చూడు, నీ ఎమ్మడు ఉండి నువ్వేమైనా చేరామని మొదలు పెట్టగానే నీ మొఖానికి వస్తుంది అలా అని అనుకో, అని బేకారు. నీ పిల్ల వల్ల కూడా మాట్లాడదు. ఆ మాట నీ పిల్ల వల్ల ఎందుకంటే నీ బలం, నువ్వు గెలవాలనుకునేటటువంటి నీ యొక్క స్పీడు నీ భార్య కూడా తెలియదు, మీ బలం నీ భర్త కూడా తెలియదు. చాలా మంది ఏమిటంటే మా ఆయన వద్దాడు సార్, లక్ష కొడుకు వద్దా కూడా అన్నాడు కదా. నీ భర్త కానీ మీ భార్య గారు వద్దా ఎందుకో, బిజినెస్ ఏందో తెలియకనా, నువ్వు కోటీశ్వరుడు కావడం ఇష్టం లేకరా. భార్య కూడా నీ మొక్కలు నచ్చుతాను. ఇప్పుడు ఏమంటుంది తెలుసా? తొందరగా జాబ్ వదిలేస్తే అయిపోవు. ఎందుకన్నా తెలుసా? మొన్న ప్రామిస్ చేసిన 2025 అయిపోయే లోపల నీకు పత్రహారం చేపిస్తాను. నేను ఇప్పుడు 2 గంటలకు మీటింగ్ పోతా అంటే నైట్ 1 గంటకే టిఫిన్ రెడీగా ఉంటుంది. అవరా పత్రహారం ఆడలకు ఏం కావాలి కదా, ఎందుకంటే కోరికలు ఏమున్నాయి మనం అనుకుంటాం. ఆడలు గయ్యాలు గీయాలు ఏముండదు. ఆడలకు కావాల్సిన 2-3 సార్లు ఐ లవ్ యూ చెప్పాలి, ఇష్టం ఉన్నా లేకున్నా. సంవత్సరానికి ఒకసారి ఒక్క నగ ఏదో ఒకటి రింగు కాకి ఏదో ఒకటి కథం నీకు పిచ్చ ఫ్యాన్ అయిపోతావు. నువ్వేం సంపాదించుకున్నావు రియాలిటీ ఎసారో ఇందాక స్టార్టింగ్ లో చెప్పించు. కానీ లేడీస్ కావాల్సిన చిన్న చిన్న కోరికలు జర కళ్ళలో కనబడి బంగారం నువ్వు అంటే నాకు చాలా ఇష్టం 2-3 మాటలు చెప్పు, అలా కావాల్సింది. రెండోది, నువ్వు సంపాదించిన సంపాదన ఎంతో కొంత పక్కన పెట్టి సంవత్సరానికి ఒక్క హారం చెప్పి ఏదో ఒకటి. నువ్వు వేగంతో కొట్టాలని చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఒక చిన్న రింగు చేయి, కథం తీసుకుపోయి ఇచ్చినప్పుడు ఒక్కసారి ఐ లవ్ యూ డార్లింగ్ అని చేసి జిందగీ బాగా ఫ్యాన్ అయిపోతుంది. తెల్ల ఒకసారి నో నీకెట్లా సార్ అంటే బాగుందా బిజినెస్? ఎంత పవిత్రమైన బిజినెస్ పట్టుకొని ఎవడన్నా పుసుకున్న ఫేక్ అంటే నువ్వు వాడిని కొట్టకు తిట్టకు. నువ్వు విన్నావంటే నీ నోట్ల మందు పడుతుంది. జాగ్రత్త. నేను చేసిన మొట్టమొదటి పని వాళ్ళ సోప తీసి పెట్టినా. ఎంఎస్ఆర్ గారు ఎమ్మటి ఎక్కువ తిరిగిన. ఎంఎస్ఆర్ ఎమ్మటి తిరిగితే నిలబడాలి, పోరాడాలి, గెలవాలి, లక్ష్యం ఛేదించాలి, ధనవంతులుగా మారాలి, 10 మంది గెలిచాలి. ఇవే మాట్లాడతారు. మా దోస్తులు ఎక్కడ పోతే నువ్వు బీర్ తీసుకురా, నేను చికెన్ తెస్తా, ఇద్దరు కూర్చుందాం, బోర్ల తాగుదాం, ఎల్లెక్కి వేస్తాం. అప్పటి మనం అదే నిమ్మలంగా ఉంటుంది. ఏ రేపు చేద్దాం బిజినెస్. కొంతమంది వస్తారు మీటింగ్కి, సార్ ఒక్క 4 రోజులు బిజీ ఉన్నా, నేను 4 రోజులు అయిపోయి ఇరుగాదిస్తా, 3 రోజులు వస్తే పోస్ట్ పోన్ దేని చేస్తున్నావు సార్? ఏమొచ్చిందని పోస్ట్ పోన్ చేస్తున్నావు? మంగళవారం వెళ్తే దొరుకుతా, సంక్రాంతికి వెళ్ళి దొరుకుతా, దీపాలు వెళ్ళగానే ఇరుకుతా. ఏం లేదు, ఇప్పుడు బతికేదే కష్టం. నువ్వు ఏం చేయాలన్నా ఇప్పుడే చేయి. ఇవాళ కాదు, మంచిది అనిపించిందా, నీ కళలు నెరవేర్తే అనిపించిందా, ఈ క్షణం మొదలుపెట్టు. నాకు దోస్త్ గారు ఒక సమయం విలువ చెప్తున్నా, లాస్ట్ మినిట్ అయిపోయింది. దోస్త్ గారు జాయిన్ అవ్వరా అని చెప్తే ఆధార్ కార్డు పంపిండు. ఐడి ఏదో అనేసరికి డిలీట్ ఫర్ ఎవరి వరకు కొట్టిండు. ఆధార్ కార్డు డిలీట్ చేసి ఫోన్ చేసి ఏమైందా డిలీట్ చేసావు అంటే, ఆగరే నాకు తెలిసిన 4 ముందు వాళ్ళకి చెప్పు, వాళ్ళు జాయిన్ అయితే నేను అవుతాను. నేను పోయి 4 చెప్పిన, 2 జాయిన్ అయ్యారు. వాళ్ళిద్దరు మంచిగా నిలబడి పని చేసుకుంటారు. 70 మంది జాయిన్ అయ్యారు కింద. వారికి 11,000 చెక్ వచ్చి ఇప్పుడు వీడు వచ్చి వాళ్ళ కింద జాయిన్. దారిద్రం అంటే ఇదే కదా. ఇప్పుడు 70 మంది ఎవరి కింద రావాలి? ఆడు 70 మంది కింద వచ్చి. ప్రాబ్లం ఏం తెలుసా? ఆడు కొట్టి నాకేమైనా వస్తుంది అని చెప్పి కొనుక్కుంటా ఆగిండాడు, ఐడి తీసుకోకుండా. వాడు ఏమంటాడు, అరే వీళ్ళందరూ పర్చేజ్ చేసి నేనే కదా, ఇట్లా చేయరా, అదే ఇది సిస్టమ్ రా, నువ్వు ఇట్లా అయినా అది ఇట్లా కాదు, మూసుకొని పని చేసుకో ఇప్పుడైనా చెప్పి. నేను మీకు కూడా చెప్తున్నా, ఆలస్యం అమృతం విషయం అనేది చాలా వండర్ఫుల్ పదం. నేను తొందరపడి జాయిన్ అవ్వమని చెప్పలేదు. అర్థమైంది కదా? ఇప్పుడు అర్థమైనాక ఇమ్మీడియట్గా పట్టుకొని ప్రాణం పెట్టి పని చేయండి. జో హోగా ఓ హోగా, అయింది అయిపోయింది, వదిలేసేయండి, గతం గతం. ఈ రోజు నుంచి మొదలుపెట్టి పని చేసుకోండి. 1 సంవత్సరం 365 డేస్ ఇంటూ వెస్టేజ్. ఇది అనుకున్నావు కదా మనసులా, భగవంతుడు నాకు ఏదైనా చూపిస్తే ప్రాణం పెట్టి పని చేస్తా, నా జీవితం మార్చుకుంటా, ఒక అవకాశం దొరకని నేనేందో చూపిస్తా అన్నావుగా, రా. 365 డేస్ ఇంటూ వెస్టేజ్. పెళ్లిళ్ళు, దినాలు, దావతులు, మూడొద్దులు, సావులు అన్ని వదిలిపెట్టారు. నా పిచ్చి ఏ స్థాయిలో ఉందంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా. నేను సావుకు పోయాను, పీరియడ్ మోస్తున్నాం శవానికి. నా పక్కన ఒక ఆయన మోసుకుంటా గలగలగలగా మాట్లాడతాడు. ఇంత గలగల మాట్లాడుతాడు, ఏముండాలి మరి శవాన్ని ఎత్తుకొని చెప్తే కలిసి ఉంటుందని చెప్పి తెలంగాణ దింపుడు కాలం అంటారు. ఐడియా ఉందా? దింపుడు కాలం అంటే పూర్తి చేసే ముందు
ఆడ దింపిందాక ఆయన ఆడ దింపగా ఆయన గుంజుకొని పోయి చెట్లలో కూర్చోబెట్టి సిగరెట్ పెట్టే విధంగా నాకు చెప్పినాను. వాడు ఏమో తెలుసా, ఈడ కూడా ఇచ్చిపెట్టేవాడు, నేను ఇచ్చిపెట్టి నేను అప్పుడు జోక్గా చెప్పలేదు. నా ఆకలి అసోటిదిరా, నీకేమైనా అన్యాయం చేస్తున్నానా? నేను గర్వంగా చెప్పుకో, రేపు పొద్దుగా 1,00,000 వచ్చినాక నాకు దింపుడు గలంగా రెస్ట్ దొరికిందని. ఎస్ఆర్లో సిగ్గుపడతారు మనోళ్ళు. బస్సులో ఎవరైనా కూర్చుంటే చెప్తున్నా ఒక ఏమనుకుంటాడో ఏమైతే కొడతా అన్న, ఏం చేస్తావు? ఈ పని చేస్తావు, ఏం పేరు, ఏ ఊరు, నా దగ్గర ఒక బిజినెస్ ఉంది కథ. ఇంట్లో ఎవరైనా ఇంట్లోకి వస్తే మొత్తం ఇంట్లో వెసి ప్రొడక్ట్లే ఉంటాయి. మా ఇంట్లో సబ్లీక్వల్ స్ప్రే ఉందా? నాకు ఎప్పుడు కొట్టుకోలేదు. ఆ రాగానే కొట్టుకోడు, పుస్తకాలు వాడు అడుగుతాడు, ఏం రాయలేదు, అడగకుంటేనే ఇచ్చి పెట్టాం మనం, అడిగితే కదా. ఇది నా పిచ్చి అన్న, మీకు జోక్ చెప్తున్నా కదా, నా పిచ్చి. వెస్టీజ్ తప్ప ఇంకో ముచ్చటే లేదు నా జీవితంలో. భార్య పిల్లలు, నా పిల్లలు పడుకోలేకపోయింది. నేను తలకాయ మీద చేయబెట్టి ఊరికి కనిమలు కూడా పడుకునేది. నైట్ తెల్లారినాక వాళ్ళు లేకపోతే వాళ్ళ వెళ్ళిపోయింది. అట్లా కష్టపడితే ఈరోజు వాళ్ళ ఖతర్నాక్ లైఫ్ అనుభవిస్తారు. మా నాన్న ఏం ఉన్నదో అది ఇచ్చిందా, నేను నా పిల్లలకి ఏం కావాలో అది ఇవ్వాలి. అర్థమైందా? రెండింటికి తేడా. ఉన్నదంటే చదువుకున్న నేను, మా నాన్న నా పిల్లలంటే చదువుకోదు, ఏం కావాలో అది ఇస్తా, ఏం చదువుకోవాలో చదివిస్తా. ఎన్టీ రామారావు కంటే ముందు వాళ్ళు ఇంకా ధనవంతులు లేరు, ఎన్టీ రామారావు తర్వాత పేదోడు లేడు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఆయన కంటే ముందు ధనవంతులు లేరు, ఆయన తర్వాత పేదోళ్ళు. సైదులు గారి ఇంట్లో నాకంటే ముందు ధనవంతులు లేరు, నా తర్వాత పేదోడు రాను, నేను రాని. ఇప్పుడు నా కొడుకు పేదోడు ధనవంతుడా? వాడు పుట్టుకమే కారు చూసిండు, రేపు పొద్దుగా బైక్ దాకా ఓడాడు, కార్కి వెళ్ళి స్టార్ట్ అవుతారు లైఫ్. ఎస్ ఆర్ నో? మరి నీ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నా. నేను ఎవరికి కించపరచలేదు సార్. ఆలోచించు. పేదవాడు ధనవంతులుగా మారడానికి కొన్ని అవకాశాలే ఉన్నాయి భూమి మీద. అందులో నెంబర్ 1 ఆపర్చునిటీ డైరెక్టర్, అందులో నెంబర్ 1 కంపెనీ వెస్టేజ్, అందులో నెంబర్ 1 టీమ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్. నువ్వు వచ్చి రాత్రికి ఇవాళ వంటకు నిలబడు. నువ్వు గెలిస్తే నా మాట నువ్వు గెలిచినావు అంటే నాకంటే సంతోషపడతారు ఎవరు ఉండరు భూమి మీద. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ వెల్.